హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీ డివైన్ టారో. సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ చెక్ చేద్దాం. ఒకవేళ సపరేషన్ కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ ఉంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏం థింక్ చేస్తున్నారు, ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా, వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. సో ఫస్ట్ అయితే మీ కరెంట్ ఫీలింగ్స్ చెక్ చేద్దాం, అంటే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో అని. సో ఫస్ట్ అయితే మీ పర్సన్ నేను 3 times అనుకోండి, వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి. యూనివర్స్, మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది. సో ఇక్కడ కొంతమందికి మనీ స్టక్ ప్రాబ్లం ఉంది. సో మనీ కొంత స్టక్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. అంటే కొన్ని లోన్స్ కానీ మనీ కొద్దిగా ప్రాబ్లం, టైట్ పొజిషన్ ఉందన్నమాట. సో అంటే జాబ్ చేసే వాళ్ళైతే శాలరీ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. కొంచెం మనీ స్టక్ పొజిషన్లో ఉన్నారు. అండ్ మీ రిలేషన్ కూడా స్టక్గానే ఉందండి. ఇక్కడ ఏంటంటే రిలేషన్ స్టక్లో ఉంది, కొంతమందికి ఫైనాన్షియల్ పరంగా కూడా స్టక్ పొజిషన్లో ఉన్నారు. శాలరీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కొంతమంది అయితే. సో స్టక్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ కొంత స్టక్ ఉంది. బట్ పెద్ద ప్రాబ్లం ఏం లేదు, సాల్వ్ అవుతుంది. బట్ కొద్ది స్టక్ అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే మీ రిలేషన్లో మీరు ఇక్కడ స్టబన్ లాగా ఉన్నారు. మీరు కూడా ఏంటంటే మీ భావాలని, మీ ప్రేమని, మీ కేరింగ్ని చూపించి ఇప్పుడు ఏంటంటే సడన్గా మీరు కూడా స్టబన్ లాగా అయిపోయారు. మీరు మీ మనసులో పెట్టుకొని మీరు కూడా సైలెంట్గా ఉన్నారనమాట. ప్రతిసారి మీ పర్సన్ చేయడము, ప్రతిసారి విసిగించడము, ప్రతిసారి వాళ్ళని కదిలించడము లేకుండా మీరు కూడా ఏంటంటే కొంత సైలెంట్ అయిపోయారు. బట్ మీ పర్సన్తో మీకు లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది. మీ పర్సన్ వస్తే మీ పర్సన్కి మీరు ప్రపోజ్ చేయాలని ఉందండి. సో ప్రపోజ్ చేయాలనిపిస్తుంది మీ పర్సన్ వస్తే. సో మీ ఫీలింగ్స్ ఏమున్నా సరే ఏంటంటే లోపలే పెట్టుకున్నారు. బట్ మీ పర్సన్ వస్తే మాత్రం అవి మీ పర్సన్కి చెప్పాలనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీద బాగా లవ్ ఫీలింగ్ ఉంది మీకు. అండ్ ఇక్కడ కొంతమందికి ఏంటంటే కోర్టు కేసులు వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ కొంత భార్యాభర్తలు కానీ, అన్మ్యారీడ్ కానీ, ఏ రిలేషన్ అయినా కానివ్వండి, ఇక్కడ కొంతమందికి పోలీస్ కేసు కూడా జరిగి ఉండొచ్చు. అంటే గొడవలు అవ్వడము, స్టేషన్లో పెట్టడము వాళ్ళని, అట్లా పెద్దవాళ్ళతో న్యాయం చెప్పించడము, వీళ్ళు ఇలా చేస్తున్నారని చేయటం కానీ, పోలీస్ కానీ, కోర్టు కేసులు కానీ, గొడవలు అయ్యి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. అన్మ్యారీడ్ వాళ్ళు అయి ఉండొచ్చు, మ్యారీడ్ వాళ్ళు అయి ఉండొచ్చు. సో ఇక్కడ కోర్టు కేసులు, పోలీస్ కేసులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, డైవర్స్ కేసు పెట్టి వాయిదాలకు తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా, సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఉన్నారు. సో అట్లా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడైతే మీ పర్సన్తో న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచన ఉందండి మీకు. మీ వర్క్ పరంగా కానీ ఇక్కడ మనీ ఉంది కాబట్టి, సో వర్క్ పరంగా కూడా ఏంటంటే మీకు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంది. అంటే మీ పర్సన్తో కమ్యూనికేట్ అవ్వాలని ఉంది మీకు. కాల్ కానీ మెసేజ్ కానీ మీకు చెయ్యాలని ఉంది. బట్ మీరు ఆపుకొని ఉండొచ్చండి, ఎందుకంటే ఇక్కడ యాక్షన్ లేదు, ఆలోచన ఉంది. సో ఏంటంటే కొంతమంది ఆలోచనలోనే పెట్టుకున్నారు, చేద్దాం అనుకుంటున్నారు కానీ వద్దులే అని ఆలోచిస్తున్నారు. కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ ఎప్పుడెప్పుడు కాల్ అంటే మీరు చేయడానికి లేదు అక్కడ, ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారు అండ్ చేయొద్దని మీకు చెప్పారు. ఒకవేళ బ్లాక్ చేయకపోతే కనుక మీకు చెయ్యకని చెప్పి ఉండొచ్చు, ఒకవేళ అన్నిట్లో బ్లాక్ చేసి ఉండొచ్చు. సో మీరు చేసే అవకాశం లేదు అక్కడ. సో అందుకని ఏంటంటే మీరు వాళ్ళు ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్నారు, మీరు చెయ్యాలా అని కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమంది ఏమో మీ పర్సన్ నుంచి కాల్ మెసేజ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్కి మీరు మనీ ఇచ్చి ఉండొచ్చు, మీ పర్సన్కి మీకు ఇచ్చి ఉండొచ్చు అండి. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ పాస్ట్లో బాగా ఇచ్చి ఇప్పుడు ఇవ్వకుండా ఉండొచ్చండి. పాస్ట్లో బాగా మీకు మంచి టైం ఇచ్చి అట్లా ఇచ్చి ఉండొచ్చు. బట్ ఇప్పుడైతే అలా ఇవ్వకుండా ఉండొచ్చు మీ పర్సన్. బట్ ఇంకా మీ పర్సన్తో ముందుకు వెళ్ళాలనే ఉంది. సో ఇక్కడైతే ఎవరైనా ఓల్డ్ జాబ్ వదిలేసినట్టయితే మళ్ళీ ఆ ఓల్డ్ జాబ్లోకే వెళ్ళాలి, ఆ ఓల్డ్ వర్క్లోకే మళ్ళీ వెళ్ళాలి అనేది అయితే చూస్తూ ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే మనం వదులుకున్న దాన్ని తిరిగి మళ్ళీ దాంట్లోకే వెళ్ళాలి. సో అది ఏదైనా కావచ్చు మీ లైఫ్లో, మళ్ళీ ఏదైతే ఓల్డ్ ఉన్నాయో మళ్ళీ తిరిగి వాటిలోకే వెళ్తున్నారు. అది రిలేషన్ అయినా సరే, ఏదైనా సరే. సో అట్లా కొంతమందికి ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని బాగా మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనీ అయినా మేనిఫెస్ట్ చేస్తున్నారండి. ఆ కోర్టు కేసులో మీకు రావాల్సిన ఆస్తులున్నా కానీ ఇక్కడ చాలా ఉంటాయి కదా. సో ఏదైనా సరే మనీ రావాల్సి ఉంటే కానీ, ఎవరికైనా మనీ ఇచ్చి ఉంటే అవి రావాల్సి ఉంటే కానీ, ఇక్కడ మీ జాబ్ కానీ, ప్రమోషన్ కానీ,
ఇట్లా అన్ని మీకు నచ్చినవి ఏవైనా మీరు కోరుకున్నవి మీ లైఫ్లోకి రావాలి అని బాగా మీరు ప్రయత్నము చేస్తున్నారు. అండ్ ఏంటంటే బాగా మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు ఏయో కోరుకుంటున్నారు, సో అవన్నీ జరగాలనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావాలి రావాలి రావాలి, మేము హ్యాపీగా ఉండాలి అని పదే పదే ఎక్కువగా మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ అన్నిటి గురించి కూడా మేనిఫెస్ట్ అనేది ఉంది. సో మీకు మీ పర్సన్కి చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. కొంతమందికి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్, కొంతమందికి వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్. సో ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. ఇక్కడ మీరు ఈ రిలేషన్ని వదులుకోవాలనుకోవట్లేదండి. ఈ రిలేషన్ని వదులుకోవాలనుకోవట్లేదు. చాలా సెక్యూర్గా ఈ రిలేషన్లోనే మీకు ఉండాలనేది ఉంది. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీకు కానీ మీకు మీ పర్సన్ కానీ మనీ పరంగా హెల్పింగ్ అయితే ఉంది. ఇక్కడ మీరు కూడా ఒక మంచి జాబ్లో ఉన్న పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు. మేబీ కొంతమంది అయితే అలాగే కనిపిస్తూ ఉంది. ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది ఉన్నా కానీ మరీ అంత ఇబ్బంది లేనట్టుగా ఉంది. కొంతమందికి అయితే ఇబ్బంది అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏంటంటే ఎండ్ చేయాలనుకోవట్లేదండి. ఈ రిలేషన్ని ఎండ్ అయితే చేయాలనుకోవట్లేదు. ఇక్కడ అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఒక మంచి రైట్ టైం కోసం చూస్తున్నారు. మీ టైం అనేది మారకుండా ఉంటుందా అనేది చూస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి. మీ పర్సన్ మళ్ళీ ఎప్పుడు వస్తారా, మీ పర్సన్ నుంచి కాల్ ఎప్పుడు వస్తుందా, మెసేజ్ ఎప్పుడు వస్తుందా అనేది వెయిట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్లో మీకు ఎంతమంది చెప్పినా ఎవరు చెప్పినా అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఈ పర్సన్ దగ్గరికి రావద్దని మీకు వార్నింగ్ వచ్చినా ఏదైనా సరే ఎవరు చెప్పినా సరే ఈ రిలేషన్లో అనేది మీరు ఏంటంటే వెళ్తారు, ముందుకు వెళ్ళాలనే ఉంది మీకు. సో వెళ్తారు కూడా, రిస్క్ చేసి మరీ ఈ రిలేషన్లో ఉండటానికి ట్రై చేస్తారు, ఉంటారు కూడా. సో ఎందుకంటే ఇక్కడ మీకు ప్యూర్ లవ్ అనేది ఉంది. ఇక్కడ మీరు మీ పర్సన్కి ఈగో చూపించలేదు, యాటిట్యూడ్ చూపించలేదు. సో ఎప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతారు అని చెప్పేసి ఎప్పుడు కూడా మీ పర్సన్కి ఈగో యాటిట్యూడ్ మీరు చూపించలేదండి. వాళ్ళు హట్ అయిపోయి వాళ్ళు మాట్లాడరేమో. ఇప్పుడు మీకు కోపం వస్తుంది, వాళ్ళ బిహేవియర్ వల్ల మీకు కోపం వచ్చినా కూడా మీరు ఏం చేస్తారంటే వాళ్ళు సరిగా మీకు టైం ఇవ్వకపోయినా, సరిగా కేర్ ఇవ్వకపోయినా, సరిగా వాళ్ళ బిహేవియర్ బాగోపోయినా ఏదన్నా అనాలి అంటే కూడా మీరు అనలేరు. ఎందుకంటే ఎక్కడ అంటే వాళ్ళు ఈగో హట్ అవుతుందేమో, మళ్ళీ ఫీల్ అవుతారేమోనని మీరు చాలాసార్లు మీరు ఈగో అనేది చూపించలేదు. ఇక్కడ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ కూడా బాగా ఉన్నాయి. సో ఇక్కడైతే జాబ్ పరంగా కొంతమంది యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ జాబ్ పరంగా కానీ అట్లా మీకు రీయూనియన్ అవ్వాలని కూడా ఉంది. కొంతమంది అయితే మీరే మీ పర్సన్కి కాంటాక్ట్ అవ్వాలి. ఇక్కడ ఫేక్ ఐడీలతో వెళ్ళి మీ పర్సన్కి మెసేజ్లు చేయడం, వేరే నెంబర్లతో కాల్ చేయడము ఇలా కూడా చేశారండి. అంటే వాళ్ళు బ్లాక్ చేయడం కానీ, మిమ్మల్ని మీరు కాల్ చేసినప్పుడు కట్ చేయడం కానీ ఇలాంటివి మీతో మాట్లాడుకుని ఉంటే వేరే నెంబర్లతో కూడా ట్రై చేశారు. ఇక్కడ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉందండి. సో అంటే మీ పర్సన్ కొన్ని మంత్స్కి ఒకసారి, డేస్కి ఒకసారి, వీక్స్కి ఒకసారి అట్లా మిమ్మల్ని మీట్ అవుతూ ఉంటారు. ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారు, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఉన్నాయి. అండ్ మ్యారీడ్ కాని వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీకే సొంతం అనే ఫీలింగ్లో కూడా మీరు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే పొసెసివ్ ఫీలింగ్ బాగా ఉందండి. మీ పర్సన్ మీకే సొంతం అనే ఫీలింగ్ ఉంది. అండ్ మీరు మీ మనసులో ఉన్న భావాలని, ఫీలింగ్స్ని అన్నీ కూడా ఇక్కడ అంతా పెట్టేసుకున్నారు మనసులోనే. ఇక్కడ మీ పర్సన్ నుంచి ఏమో మీకు రిజెక్షన్ వస్తుందండి, అది మీరు తట్టుకోలేకపోతున్నారు. మీకు ఏదైనా ఆఫర్ వచ్చినా, వేరే పర్సన్ నుంచి మీకు ప్రపోజల్స్ వచ్చినా మీరైతే నో చెప్తున్నారు. అంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదండి. మీకు ఆప్షన్స్ ఉన్నాయి కానీ మీకు ఇంట్రెస్ట్ లేదు. అండ్ మీ పర్సన్కి మీరు ఇస్తుంటే మీ పర్సన్ ఏమో వద్దంటున్నారు. ఇక్కడ రిజెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు కావాలని వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా అంటే రిజెక్షన్స్కి గురయ్యారండి. ఇక్కడ మీరు మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసి మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. ఇక్కడ మీరు చాలా ప్రేమ అనేది చూపించారు వాళ్ళకి. సో ఎంత ప్రేమ చూపించినా, ఎంత వెయిట్ చేసినా, ఎంత కేరింగ్ చేసినా కూడా ఇక్కడ వాళ్ళు ఏంటంటే రిజెక్ట్ అనేది చేస్తున్నారు. సో వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో మనం వాళ్ళ ఫీలింగ్ చూస్తే కానీ అర్థం కాదు. బట్ ఇక్కడైతే కొంత రిజెక్షన్ అయితే ఉంది. ఏంటంటే మీరు వేరే నెంబర్స్ నుంచి చేస్తున్నారు అంటే ఇక్కడ మిమ్మల్ని బ్లాక్లో అయినా పెట్టుండాలి. ఆ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఇక్కడ నో కాంటాక్ట్ అయి ఉండాలి. ఓకేనా? సో సెపరేషను, నో కాంటాక్ట్ ఇలా అయితే కనిపిస్తూ ఉంది. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీ పర్సన్ వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారండి. సో మీరైతే చాలా కేరింగ్, చాలా ప్రేమగా చూసుకున్నారు వాళ్ళని. ఇక్కడ చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఎప్పుడైనా సరే మీ ప్రేమని, మీరు పెట్టిన ఆ ఎఫర్ట్స్ని ఏదైతే ఉంటుందో ఆ బాండింగ్ అనేది మీ పర్సన్కి ఎప్పుడైనా గుర్తు రాకుండా పోతుందా, ఎప్పుడైనా ఈ పర్సన్ గుర్తించకపోతారా నా ప్రేమని అని మీరు ఎదురు చూస్తారు. ఎందుకంటే ఈ పర్సన్కి మీరు మనీ ఇచ్చారు, కేరింగ్ ఇచ్చారు, ప్రేమ ఇచ్చారు. సో చాలా ఎఫర్ట్స్ అనేవి పెట్టారు, చాలా చేశారు ఈ పర్సన్కి మీరు. సో ఎప్పుడైనా ఈ పర్సన్కి గుర్తు రాకుండా ఉంటుందా, గుర్తించకపోతారా అనేది మీరు చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు.
ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కాంటాక్ట్ కోసం చూస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది టారో రీడింగ్స్ తీసుకున్నారు మీ పర్సన్ గురించి, ఆల్రెడీ తీసుకొని ఉంటారు, తీసుకోవాలనుకుంటున్నారు. సో తీసుకుంటారు కూడా. అండ్ ఇంకా ఏంటంటే ఆస్ట్రాలజీ కానీ రెమెడీస్ చేసుకోవడం కానీ, మీ పర్సన్ గురించి స్విచ్ వర్డ్స్ కానీ, రెమెడీస్, టారో రీడింగ్స్ తీసుకుంటున్నారు మీ పర్సన్ కోసం. ఎందుకంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని. సో ఇక్కడైతే మీకు ఇష్ట దైవానికి ప్రేయర్ చేసుకోవడము, సో అలా కూడా చేస్తూ ఉన్నారు. సో ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఒక టాక్సిక్ బిహేవియర్ చేశాయి మిమ్మల్ని అయితే ఇక్కడ బ్రేకప్ వదిలేశారండి, విడిపోయారు. సో ఇక్కడ బ్రేకప్ లాంటిది అంటే చిన్నపాటి బ్రేకప్ లాంటిది, అవాయిడింగ్ అనేది మీకు వచ్చింది. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే టాక్సిక్ బిహేవియర్ లాంటివి చేశారు. ఆ బిహేవియర్ వల్ల వాళ్ళు ఇక్కడ సెపరేషన్ అనేది వచ్చింది మీకు. సో వాళ్ళు అంటే మిమ్మల్ని మాట్లాడడం కానీ, మిమ్మల్ని కంట్రోల్ చేయడం కానీ, సో అలా అని చేశారండి. మిమ్మల్ని బాధ పెట్టారు, ఒక గోస్ట్ లాగా వీళ్ళు బిహేవ్ చేశారనమాట. ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, సో ఇలాంటివి అయితే చేశారు. బట్ మీరు ఏంటంటే ఈ పర్సన్కి అంత పెద్ద మెచ్యూరిటీ లేదండి, అంత మెచ్యూరిటీ లెవెల్ లేక వీళ్ళు ఏంటంటే ఎండ్ చేసేసుకున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీద మీకు నమ్మకం కూడా లేదు. అంటే ఈ పర్సన్ నాతో ఉంటా కూడా వేరే వాళ్ళతో ఉంటున్నారేమో, ఈ పర్సన్కి ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉన్నాయేమో, అంటే ఈ పర్సన్ నమ్మకమైన వాడో కాదో, ఈ పర్సన్ నాతో లైఫ్ లాంగ్ ఉంటారో ఉండరో, ఈ పర్సన్ నన్ను బాగా చూసుకుంటారా, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారా, అసలు ఈ పర్సన్ నన్ను ఒక బాధ్యతగా ఫీల్ అవుతారా, ఒక్క రెస్పెక్ట్ఫుల్గా నన్ను చూసుకుంటారా, ఈ పర్సన్ మీద కొంచెం డౌట్ అనమాట మీకు. లైఫ్ లాంగ్ జర్నీ అసలు ఈ పర్సన్ కరెక్టేనా, ఈ పర్సన్ మెంటాలిటీ ఇలా ఉంది చూస్తే, ఒకసారి బాగుంటారు, ఒకసారి బాగుండరు, అసలు ఈ పర్సన్ కరెక్టేనా, ఈ పర్సన్ లైఫ్ లాంగ్ ఉంటారా అనేది మీకు డౌట్గా ఉంది. ఈ పర్సన్ మీద ట్రస్ట్ ఇష్యూస్ అనమాట. ఈ పర్సన్ మీద మీకు ఇష్టం ఉంది కానీ ఈ పర్సన్ మీరు నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ మీ నమ్మకాన్ని వమ్ము చేసేశారు. సో అందుకే ఈ పర్సన్ మీరు నమ్మాలంటే నమ్మలేరు అనమాట. ఎందుకంటే ఒక్కసారి కాదండి, ఇక్కడ చాలా సార్లు మీ నమ్మకాన్ని వమ్ము చేశారు వాళ్ళు. వేరే ఆప్షన్స్ వైపు వెళ్ళడం కానీ, మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కానీ, పదే పదే మిమ్మల్ని అదే తప్పు చేసి మిమ్మల్ని బాధ పెట్టడం కానీ, ఇలా చాలాసార్లు మిమ్మల్ని బాధ పెట్టారు, మిమ్మల్ని మోసం చేశారు, మీ నమ్మకాన్ని పాడు చేశారు. సో అందుకే వీళ్ళని నమ్మాలంటే మీకు భయం, నమ్మాలని కూడా లేదండి, మీ ఓపిక కూడా పోయింది. బట్ ఏంటంటే ఇష్టం ఉండటం వల్ల ఇంకా మీరు ఈ రిలేషన్లో అనేది ఉన్నారు, మారతారేమోనని. సో ఈ పర్సన్ ఏంటంటే అంతగా తెలివైన పర్సన్ కాదని, తెలివి ఉండొచ్చు బట్ ఏంటంటే అంతగా అర్థం చేసుకునేంత మెంటాలిటీ వీళ్ళకి లేదు. సో ఇక్కడ కొంతమంది ఏంటంటే మీ పర్సన్ ఎండ్ చేసేసి వెళ్ళిపోయారండి, అంటే ఇంకా కలవద్దు, ఇంకా మాట్లాడవద్దు, ఇంకా వద్దని కొంతమందికి అయితే ఎండింగ్ అయితే చేశారు, కొంతమంది అయితే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో మీరైతే చాలా సాడ్లో, ట్రస్ట్ ఇష్యూస్లో ఉన్నారు. బట్ మీ పర్సన్ అయితే మీరు కావాలని అయితే అనుకుంటున్నారు. సో మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. ఈ పర్సన్ నేమ్ని 3 times అనుకోండి, వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, కరెంట్ ఎనర్జీ ఏంటి మా వ్యూవర్స్ గురించి. మీ పర్సన్ మీకేంటో న్యాయం చేయాలనుకుంటున్నారండి. అంటే మ్యారేజ్ కాని వాళ్ళైతే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకోవడం కానీ, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకోవడం కానీ, సో అలాంటిది అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీతో హ్యాపీగా గడపాలి, మీరు ఏదైనా కోరుకొని ఉంటే అలా మనం ఇలా ఉందాం అలా ఉందామని మీ పర్సన్ అడుగుంటే కనుక అది చేయడానికి మీ పర్సన్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మీతో మళ్ళీ కలిసి మీ కోరికలు నెరవేర్చాలనుకుంటున్నారండి. మీకు ఏదన్నా అన్యాయం చేసుంటే, అంటే మీరు అడిగినవి వాళ్ళు ఏదన్నా ఇవ్వకుండా ఉంటే అది జస్ట్ చేయాలనుకుంటున్నారు. ఈ అన్న కోరికలు ఉంటాయి కదా, మీరు అడుగుంటారు కదా వాళ్ళని, సో అవి మీకు చెయ్యాలి, ఇప్పుడైనా చేద్దాం ఇంకా అని అనుకుంటున్నారండి మీ గురించి. అంటే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. వాళ్ళు సెపరేషన్ చేసి ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వెళ్ళుంటే కనుక తిరిగి మీ దగ్గరికి రావాలి. అనవసరంగా ఆ పర్సన్ని బాధ పెట్టానే, ఇప్పుడు ఆ పర్సన్ కూడా సైలెంట్ అయ్యారే, ఏం చెప్పకుండా సైలెంట్గా ఉన్నారే ఆ పర్సన్ కూడా. ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీ మధ్య కొన్ని సీక్రెట్స్ అనేవి ఈ పర్సన్ దాచిపెట్టి ఉండొచ్చండి మీకు చెప్పకుండా. సో ఏదైనా సరే ఈ పర్సన్ ఏంటంటే చెప్పకుండా మనసులోనే పెట్టుకొని మిమ్మల్ని ఇంకా బాధ పెట్టారు. విషయం ఏంటో చెప్పరు, వెళ్ళిపోతారు. బట్ ఏంటి అన్నా కూడా చెప్పరు, అలా విసిగిస్తూ ఉంటారు మిమ్మల్ని కొంతమంది.
ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్కి మీరు మనీ పరంగా కూడా హెల్ప్ చేసి ఉంటే కనుక అది కూడా వీళ్ళకి గుర్తొస్తూ ఉంది. సో కొంతమంది మనీ ఎర్న్ చేస్తున్నారంటే కొత్త జాబ్ కానీ బిజినెస్ కానీ ట్రై చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఏదైనా అవసరం ఉంటే మిమ్మల్ని అడగాలనుకుంటున్నారంటే అవసరానికనే కాదు కానీ ఇక్కడ ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్నే కదా అడుగుతారు. సో అలా అనమాట. సో ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ కోర్టు కేసులు, డైవర్స్ కేసులు, పోలీస్ కేసులు ఇవి కూడా నడుస్తూ ఉన్నాయి కొంతమందికి అయితే. సో మీ పర్సన్కి ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారో కూడా అది కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి. ఇప్పుడు మీరు వస్తే ఎలా రియాక్ట్ అవుతారో, ఎందుకంటే మీరు సైలెంట్గా ఉన్నారు. మీ మధ్య పాస్ట్లో గొడవలు అయినాయి, చిన్నపాటి ఆర్గ్యుమెంట్ కానీ పెద్దపాటి ఆర్గ్యుమెంట్ కానీ. ఇక్కడ పెద్ద గొడవలు అయి ఉండొచ్చు, కొంతమంది చిన్న గొడవలు అయి ఉండొచ్చు. ఏదైనా సరే గొడవలు అనేవి జరిగాయి. ఇద్దరు అనేది విడిపోయారండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అంటే ఏదో ఒక మాటలు అనుకొని ఫోన్ కాల్లోనో లేకపోతే రియల్గానో మాట్లాడుకొని మెసేజ్ల్లోనో ఇట్లా సడన్గా ఏంటంటే మీరు మీ పర్సన్కి ఒక చిన్న వార్ అనేది చిన్నది కానీ పెద్దది కానీ గొడవ అనేది ఫ్యామిలీ మధ్యలో కానీ ఫ్యామిలీ మిడిల్లో ఉండి అలా గొడవ అయితే జరిగింది. మీకు మీ పర్సన్కి మధ్య ఒక సపరేషన్ అనేది వచ్చింది, విడిపోయారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది వచ్చింది. మరి చాలా మందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ. సో ఎందుకు ఉన్నారు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండి. ఓకేనా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీకు మీ పర్సన్కి మధ్య ఎండ్ అయిపోయింది. ఎండింగ్ అనేది వచ్చింది అంటే ఇది పర్మనెంట్ ఎండింగ్ అని నేను అనను, ఎందుకంటే మీ పర్సన్ రావాలనుకున్నారు. సో మళ్ళీ మీ దగ్గరికి, ఎందుకంటే వాళ్ళకి మనసులో మీ మీద ప్రేమ ఉంది కదా, సో వాళ్ళు మళ్ళీ రావాలనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు, మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు. ఇక్కడ ఒక థర్డ్ పర్సన్ అనే వాళ్ళు ఉన్నారు. ఆ థర్డ్ పర్సన్ మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు పెట్టి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి మీకు మీ పర్సన్ని విడదీశారు. సో మీ పర్సన్ వాళ్ళ మాటలు విని మిమ్మల్ని తిట్టారు, మాటలు అన్నారు, అబ్యూజ్ వర్డ్స్ కూడా వాడారు, ఎమోషనల్గా మిమ్మల్ని ఏడిపించారు, మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. ఇక్కడ పూర్తిగా థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయి మిమ్మల్ని అయితే వదిలేశారు, అవాయిడ్ చేశారు. అంతకుముందు పెంచుకున్న ప్రేమ ఏమైందో సో అదంతా కూడా వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మీ మధ్య ఉన్న బాండింగ్ కూడా మర్చిపోయి ఆ థర్డ్ పర్సన్ గురించి అట్లా మిమ్మల్ని అయితే అవాయిడ్ చేశారండి, మిమ్మల్ని బాధ పెట్టారు, ఎండ్ చేసేసుకున్నారండి, రిలేషన్ ఎండ్ చేసేసారు. మీకు ఇవ్వాల్సిన ప్రియారిటీ, మీకు ఇవ్వాల్సిన ప్రేమ, మీకు ఇవ్వాల్సిన కేరింగ్, మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మొత్తం థర్డ్ పర్సన్కి ఇచ్చేశారు. అంటే వాళ్ళ వైఫ్ కావచ్చు, రొమాంటిక్ థర్డ్ పర్సన్ కావచ్చు, వాళ్ళ ఆప్షన్ కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, లేకపోతే వాళ్ళ జాబే కావచ్చు, దేనికైనా సరే వాళ్ళ ప్రియారిటీ వాళ్ళకే ఇచ్చుకున్నారు, ఎక్కువ వేరే వాళ్ళకి ఇచ్చారు. సో అలా చేసి ఇక్కడ ఏంటంటే ఇవ్వాల్సినంత వేరే వాళ్ళకి ఇచ్చి మీకు ఇవ్వకుండా టాక్సిక్ బిహేవియర్ చేసి వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి మిమ్మల్ని బాధ పెట్టారు. ఇక్కడ వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయి అక్కడ చిక్కుకొని సో ఏం చేయాలో అర్థం కాక మిమ్మల్ని మాట్లాడినారు, మిమ్మల్ని తిట్టడం కానీ మిమ్మల్ని అవాయిడ్ చేశారు, మిమ్మల్ని ఇక్కడ దూరం చేసుకున్నారండి. వాళ్ళు లోపల ప్రేమ ఉంది కానీ ఇక్కడ మిమ్మల్ని దూరం అయితే చేసుకున్నారు స్వార్థం కోసం. ఇప్పుడైతే తిరిగి రావాలనుకుంటున్నారు, ధైర్యం తెచ్చుకుంటున్నారు, స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు. మళ్ళీ ఏంటంటే మిమ్మల్ని వీళ్ళే ఒకరు కంట్రోల్లో ఉంటారు, ఎప్పుడు వీళ్ళ ఎదుటి వారి కంట్రోల్లో ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటారు కానీ వీళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు వేరే ఉన్నారనమాట. వేరే వాళ్ళ కంట్రోల్లో వీళ్ళు ఉంటారు కానీ వీళ్ళు మాత్రం మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. తిరిగి మీరైతే గుర్తొస్తున్నారు, వీళ్ళకి రావాలని ఉంది, వీళ్ళకి రావాలనుకుంటున్నారు. సో వెళ్ళిపోయారు కాబట్టి ఎస్కేప్ అయిపోయారండి వీళ్ళు. మిమ్మల్ని బాధ పెట్టి ఎస్కేప్ అయిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ రావాలనుకుంటున్నారు. ఓకేనా, ఏదైతే ఎండ్ చేసి ఇంకా వద్దు కలవద్దని చెప్పడం కానీ ఇప్పటి వరకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు కానీ మీ నుంచి ఎస్కేప్ అయిన వాళ్ళు కానీ ఇప్పుడు తిరిగి రావాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి మీరు బాగా గుర్తొస్తున్నారండి. సో వాళ్ళ తప్పు వాళ్ళకి అర్థమైనట్టుంది, సో అర్థం అవుతుంది కూడా. సో అందుకే వాళ్ళ తప్పు వాళ్ళకి అర్థమైంది కాబట్టి మీకు ఇక్కడ న్యాయం చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ వేరే పర్సన్ సైడ్ ఉండి వేరే వాళ్ళ స్వార్థానికి పోయి మిమ్మల్ని ఇక్కడ మాటలు అన్నారు కదా. సో ఇప్పుడు ఏంటంటే మీకు న్యాయం చేయాలనుకున్నారు, ఎందుకంటే మీకు వేరే వాళ్ళ గురించి సొసైటీ కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ మీకు టైం ఇవ్వకుండా కేర్ ఇవ్వకుండా ఇలా అయితే చేశారు. ఇప్పుడైతే మీకు న్యాయం అయితే చేయాలనుకుంటున్నారు, మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు. సో మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇక్కడైతే రీయూనియన్ అయితే చేయాలనుకుంటున్నారండి, వాళ్ళు వస్తారు కూడా. ఓకేనా, కొంత టైం అనేది పడుతుంది, ఇక్కడ కొన్ని వీక్స్ కానీ కొన్ని మంత్స్ కానీ పడుతుందండి. 8 వీక్స్ కానీ 4 వీక్స్ కానీ 8 మంత్స్ కానీ 4 మంత్స్ కానీ పడుతుంది. ఓకేనా, సో మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. 6 మంత్స్ కానీ 6 వీక్స్ కానీ 6, 4, 8 ఈ వీక్స్ కానీ మంత్స్ కానీ కొన్ని డేస్ కూడా కావచ్చండి. ఎనర్జీ బాగుంటే ఎప్పటి నుంచో మీరు కనుక సెపరేషన్లో ఉంటే
8 డేస్లోనే అవ్వచ్చు, 8 వీక్స్లోనే అవ్వచ్చు, 6 డేస్లోనే అవ్వచ్చు, 6 వీక్స్లోనే అవ్వచ్చు. కాకపోతే ఎనర్జీ కనుక స్లోగా ఉంటే కనుక మీ పర్సన్ ఎనర్జీ అప్పుడు కొద్దిగా స్లో అవుతుంది, కొన్ని మంత్స్ పడుతుంది, కొన్ని వీక్స్ పడుతుంది. ఓకేనా? సో ఎనర్జీ అయితే బాగుందండి, నో బిగినింగ్ బాగా రీయూనియన్ అనేది కన్ఫర్మ్గా అవుతుంది. సో క్లైమ్ చేసుకోండి, కామెంట్లో 222 అని పెట్టండి, క్లైమ్ చేసుకోండి. ఖచ్చితంగా క్లైమ్ అనేది చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? ఆ పర్సన్ రీడింగ్ ఫ్రీ అయితే కాదండి. ఓకేనా? సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి పర్సన్ రీడింగ్ కావాలి అంటే. ఓకేనా? పాజిటివ్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. రీయూనియన్ అయితే ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.